ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం నడిచింది, జగనన్న ప్రభంజనం నడిచింది. ఇంకెన్ని రోజులు ఉంది? 4వ తేదీ 164 సీట్లతో అధికారంలోకి రాబోతాము. 164 సీట్లతో చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాషిగా చెప్పలే వైనాట్ 175 వైనాట్ కుప్పం అనేసి. కుప్పం గెలవబోతాను, హిందూపూర్ గెలవబోతాను. వైనాట్ 175 అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమైన జగనన్న. సిద్ధం సభతో రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విషయం కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము కుట్ర మేనేజ్మెంట్తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో జతగట్టారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్చేతల్లో పెట్టుకుని పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు. తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. తాడిపత్రిలో గొడవలు జరిగినాయి. నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా గొడవలు జరిగినాయి. అంటే ప్రీ ప్లాన్డ్గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేశారు. అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే 10 పోలింగ్ బూతులు ఉన్నటువంటి పిలుగుల క్వార్టర్స్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్. ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా 8 పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి ఆ స్థానిక రాజకీయ పార్టీలన్నీ పోయి కంప్లైంట్ చేసి అక్కడ మనకి బందోబస్తు నియమించారు. అది కూడా రూటింగ్లో తిరిగేటువంటి ఒక ఆఫీసర్ని. అంటే ఎంత పేలవంగా బందోబస్తుతో ఎన్నికల్లో మేనేజ్మెంట్ పీఓల్ని ఏపీఓల్ని లోపరుచుకొని ఎన్నికలు చేయాలనేసి అన్ని డబ్బులతో ప్రలోభాలతో ఓటర్లని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొనాలా, ఏజెంట్లను కొనాలని ఎన్నెన్నో కలలు కానీ ఎలక్షన్లు చేశారు తప్ప గెలుస్తామని ఆశ ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు. అందుకే ప్రతి జిల్లాలో కూడా 3-4 సీట్లు అమ్ముకున్నాడు. 3-4 సీట్లు అమ్ముకొని ఆ డబ్బులతో ఎలక్షన్లు చేసినాడు. డబ్బున్నోడికే సీట్ ఇచ్చాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేయించుకుంటా ఉన్నారు. మరోవైపు ఉపాధి హామీ కూలీని ఎమ్మెల్యేని చేస్తూ ఉన్నారు. బీసీలని, ఎస్సీలని, మైనారిటీలని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకుంటా ఉన్నారు. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ